హాయ్ అండి. సో బిగ్ బాస్లో మీ ఫేవరెట్ ఎవరు, మీకు ఎవరు విన్నర్ అవరా అనుకుంటున్నారు? నేను ప్రశాంత్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కంటెస్టెంట్లు అందరూ చూసుకుంటే వాళ్ళు యాక్టింగ్ బేస్ చేసుకొని వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకు సిచ్యువేషన్ తగ్గట్టు ఎట్లా యాక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఎట్లా సిచ్యువేషన్ మ్యానిపులేట్ చేయాలి, బయట ఆడియన్స్ని టార్గెట్ ఎట్లా చేయాలి, ఎట్లయితే సింపతి పొందాలో అని ఒక హై ఆలోచన ఉండి చేస్తుంటారు. కానీ మీకు ఏం తెలియదు, నా ప్రశాంత్కి ఏం తెలియదు, యాక్టింగ్ చేసేది ఏం తెలియదు. వాడు ఎట్లా ఉంటుండో లోపల అట్లే ఉంటుండు. కాబట్టి మనం ఫాలోయింగ్ చూసుకుంటే కూడా ప్రశాంత్కే ఎక్కువ ఉంది గాలి, అక్కడికే ఎక్కువ మళ్ళీ కాబట్టి విన్నది. మేబీ వీళ్ళు ఏమన్నా సిచ్యువేషన్స్ యాక్టివిటీ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొన్న మేము ప్రశాంత్కి ఓట్లు వేస్తే పోవట్లేదు, కాల్ చేస్తే ఇట్లా 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 కాల్ ఎండడం వచ్చేస్తున్నాయి. మన అమ్మరికి వాళ్ళకి చేస్తే మాత్రం ఇట్లా కాల్స్ ఓట్ అవుతున్నాయి, కానీ మన ప్రశాంత్ అవ్వట్లేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బిగ్ బాస్ వాళ్ళు లాస్ట్ వరకు ఎవరు ఉండాలి, ఎవరుంటే ఎక్కువ వ్యూస్ ఎట్లా వస్తాయి, టీఆర్పీ ఎట్లా వస్తుంది అని వాళ్ళు ముందే స్క్రిప్టెడ్ లాగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. కానీ ప్రశాంత్ అయితే విన్నా వాళ్ళు పక్క. సో బిగ్ బాస్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు? బాయ్స్ని అడిగితే మాత్రం మామూలుగా అయితే ప్రియాంక వాళ్ళని చెప్తారు, కానీ ఒక కండిషన్గా అయితే ప్రశాంతే. మామూలుగా అయితే అశ్విని ఉన్నది పంపించేసినాం పాపం, ప్రియాంక పోతే రేపెళ్ళుండో, కానీ ప్రశాంత్ ఫేవరెట్ కండిషన్ ప్రశాంత్. బిగ్ బాస్లో అక్కడ అందరు చెప్పేది ఏంటంటే స్టార్ మా బ్యాచ్ని సపోర్ట్ చేస్తున్నారు. నాగార్జునగర్ మొన్న ఎపిసోడ్లో కూడా కావాలని ఇంటెన్షియల్గా శివాజీ గారిని వాళ్ళిద్దరిని ఒక కాఫీ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చినందుకే సారీ చెప్పించారు. అమర్దీప్ని కొరికినందుకు పళ్ళు పెట్టి కొరికాడు, అది ఇదని పెద్ద ఇష్యూ చేశారు. మరి వాళ్ళు అంతా తోసారు, నెట్టారు అండ్ సో వాళ్ళు అక్కడ ఉన్న ఫుడ్ అంతా దొంగతనం చేసుకొని తింటున్నారు, వీడియోస్ లైవ్స్ వస్తున్నాయి. దాని గురించి నాగార్జునగర్ ఒకటి కూడా సారీ చెప్పించలేదు. దీని గురించి ఏమంటారు? అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే సారు ఇంతకుముందు మా సారథి నాగార్జున సారథి ఇప్పుడు కాదు కదా, ఆయన అమ్మేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆయన కింద పనిచేస్తున్నాడు. ఆయన ఏం రాపిచ్చి అక్కడ ఎట్లా మాట్లాడాలో కంటెస్టెంట్స్కి ఇవ్వాలో ఆయన అదే చెప్తాడు. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న అమర్దీప్ ప్రియాంక ఏదో టాస్క్లా బాల్ టాస్క్లా ఇట్లా పట్టుకొని ఇట్లా అక్కడిక్కడ లేపడం జరిగింది. కానీ ఇంకొక దగ్గర చూసుకుంటే రన్నింగ్లా ప్రశాంత్ నన్ను టచ్ చేసిండు ఫిజికల్గా అని అదని టార్గెట్ చేసిండు. ఆ వీడియో వస్తే అసలు ప్రశాంత్ తాకనలేదు, పక్కన అర్జున్ వాళ్ళు తాకిర్రు, అసలు తాకనలేదు. వాంటెడ్గా అంటే మాకు ఉంది బ్యాక్ ఎండ్లో మాకు సపోర్ట్ ఉంది అనే ఆలోచనతో వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు. ఇప్పుడు మన అమ్మని చూసుకుంటే సైకాటిక్ ఆయన క్యారెక్టర్ అవుతుంది. ఇంత దూరం వచ్చిందంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అసలు ఆ పిచ్చిగా చేస్తాడు, పిచ్చిగా అరుస్తాడు, చిన్నపిల్లాడిలాగా చేస్తాడు, అసలు ఎవరు కూడా నచ్చడానికి. కానీ ఇంత దూరం ఎట్లా తీసుకొచ్చినా అర్థం కావట్లేదు. అంత ఫేక్ ఓట్ తీసుకొని వస్తారు. మొన్న అసలు ఎట్లా అంటే కంటెస్టెంట్స్ని మీరు అన్నట్టు వారిని ఎక్కువ తిట్టొద్దు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళు టార్గెట్ చేసిన కంటెస్టెంట్ని ఎక్కువసేపు చూపిస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, ఫ్యాన్స్ బేస్ ఎక్కువ పెరుగుతుంది. ప్రశాంత్ తక్కువ చూపించడము, వేరే కంటెస్టెంట్ ఎక్కువ చూపించడం అలాంటివి చేస్తుంటారు. అసలు ఆయన దగ్గర కామెడీ హ్యూమరే లేదు, ఏం లేదు, తిక్క జోకులు వేస్తారు. వాడిని ఎక్కువసేపు చూపిస్తారు. వాడు ఏం చేస్తున్నాడు, వాడు కూర్చున్నాడు, దగ్గిండు పిత్తుందని చూపిస్తారు. ప్రశాంత్ చూపించారు, వేరే ఇంకెవరిని చూపించారు. ఇది అల్టిమేట్గా అర్థమైంది. 7 ఏదైతే సీజన్ ఉందో కొంచెం అంత మంచిగా అనిపించట్లేదు నాకైతే. ఈ బిగ్ బాస్ కూడా అన్ని తిక్క గేమ్స్ పెడుతున్నాడు. ఇది ఉల్టా పుల్టా ఏందో అర్థం కావట్లేదు. అసలు ఈ కౌశల్ ఉన్నది, రాహుల్ ఉన్నది అసలైంది అంత మంచిగా అనిపించింది. ఇవి ఏదైతే ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నారో, ఇప్పుడు అర్జున్ మీరు చూసుకుంటే మంచిగా ఆడుతున్నాడు, అతనికి అస్సలు నెగిటివిటీ లేదు. స్టార్టింగ్ నుంచి వచ్చి ఉంటే ఈ ప్రశాంత్ని కూడా తొక్కేస్తుండే, అంత మంచిగా ఆడుతున్నాడు. సో ఈ మధ్యలో వచ్చిన వాళ్ళకు లాసే, ఇప్పుడు అశ్విని వాళ్ళకి లాసే వీళ్ళందరికీ. కాబట్టి ఎక్కడ కూడా మంచిగా అనిపించట్లేదు. కానీ బిగ్ బాస్ అయితే ప్రశాంత్గా సపోర్ట్ చేస్తాం. కానీ ఎందుకంటే జెన్యూన్గా ఆడుతున్నాడు, టాస్క్లు 100% ఇస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ ఫేక్ గేమ్ ఆడుతారు, ఏదో ఒక దాన్ని దొరికిపోతారు ఈజీగా, అంతే. విన్నర్ అయితే ప్రశాంత్ అనుకుంటు. ప్రశాంత్ విన్నర్ కాకపోతే ఇక అంతే, బిగ్ బాస్ లేపేస్తాం అంతే. థ్యాంక్ యూ. ఓకే అండి.